పోయినసారి కూడా ఇదే క్యారెక్టర్. ఎంత పని చేసావు మరియా, ఎంత పని చేసావు. నలుగురిలో ఎలా తలెత్తుకోను. మన పెళ్లి కాక మునిపే నీవు గర్భవతివా. నేను ఏమని చెప్పేది మరియా, నేను ఏమని చెప్పేది. ఇంకా నయం, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. మరియా, నిన్ను గురించి వార్త విన్నాక తెలిసి నిన్ను పెళ్లి చేసుకోలేను. ఈ నిన్నను భరించలేను. కనుక రహస్యముగా విడిచిపెట్టడమే మంచి తీర్మానం. అబ్బా, ఈ రోజంతా పని చేసి అలసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఆ విధముగా యోసేపు తన మనసులో తలుచుకొని బాధపడుచున్నాడు. మరువలేనువో మరియా, మరుపురాని వేదన. మరువలేనువో మరియా, మరుపురాని వేదన. స్వచ్ఛమగుని చరిత విని మెచ్చి నిన్నే కోరితి. యోసేపు బాధపడుచు నిద్రపోవచ్చుండగా కలలో దేవుని దూత కనపడి ఇది దేవుని కార్యమని యోసేపును బలపరిచాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకము, బాధపడకము. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. నీ భార్యను విడనాడక నీ ఇంట చేర్చుకొను. చిత్తం ప్రభు, నీ ఆజ్ఞను పాటిస్తాను. నన్ను క్షమించుము దేవా. నా తొందరపాటు వలన నన్ను మన్నించుము తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. నేను వెళ్ళి వచ్చేదను. అట్లానే ప్రభు. ఆ అమ్మాయి కూడా ఉందా పరిశుద్ధులు ఆవిడ? ఎంత తప్పుగా ఆలోచించి తిని పవిత్రురాలైన మరియను అవమానించి ఎంత పాపము చేశాను. దేవా, నన్ను క్షమించుము. నా చెడు ఆలోచనలకు నాకు సరైన గుణపాఠము నేర్పావు. విడిచిపెట్టాలనుకున్న నా భార్యను తక్షణమే నేను వెళ్ళి నా ఇంట చేర్చుకొందును. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు
పుణ్య గ్రామమైన బెత్లెహేమునకు వచ్చేసాం. కాస్త ఓపిక తెచ్చుకొని ముందుకు నడుము మరియా. ఆయాసంగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. తండ్రి, నా సుఖమైన కాంతును దయచేసి మరియా, కొంచెం సేపు నిలిచి ఉండవు. ఎవరైనా స్థలం ఇమ్మని అడుగుతాను. అప్పట్లో అయ్యే బైబిల్లో ఎవరండి మీరు? అయ్యా, ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అయ్యా, మేము నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రజా సంఖ్యలో మా పేరు నమోదు చేయించడానికి వచ్చి ఉన్నాం. నా భార్య నిన్ను చూడాలి. దయ ఉంచి ఈ రాత్రికి మీ ఇంట్లో స్థలము దొరుకుతుందేమోనని ఆశపడి వచ్చామయ్యా. చూడండి బాబు, మరియా, చూసావుగా? వాళ్ళకే పుట్టడంతో ఇబ్బందిగా ఉన్నదట. మళ్ళీ మనం ఒక ఇంటికి వెళ్ళి అడుగుదాం. కరుణ ఈ దాసుల పైన పయానించి వేసారిది నా సతిని కాంతి మీరైన దయా చూపవే. నా సతిని కాంతి మీరైన దయా చూపవే. అయ్యా, ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎప్పుడు చూడలేదే. సరే, ఏం కావాలి మీకు? అయ్యా, మేము జనాభా లెక్కల్లో పేర్లు నమోదు చేయటకు వచ్చాము. నా భార్య గర్భవతి. ఈ రాత్రి మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? దయ ఉంచి మా ఎంత జాలి చూపించండి అయ్యా. చూడండి, మా ఇంట్లో ఖాళీ లేదు. సత్రంలో చూడకపోయారా? చూసామయ్యా. అక్కడ జానెట్ చోటు కూడా లేదు. జనం గుంపులుగా ఉన్నారు. బయటకు నెట్టి వేస్తున్నారయ్యా. ఏదైనా ఒక ఇంట్లో ఆశ్రమం దొరుకుతుందేమోనని వచ్చామయ్యా. అలాగైతే మీరేమి అనుకోనంటే, బాధపడను అంటే, సర్దుకుంటాను అంటే నేను మీకు సహాయం చేస్తాను. చెప్పండి అయ్యా. మా పశువుల పాక ఖాళీగా ఉంది. కాకపోతే పశువులు ఉంటాయి, కాస్త వాసన వస్తుంది. అయినా మీకు ఇష్టమైతే ఈ రాత్రికి అక్కడ ఉండొచ్చు. అదిగో కనబడుచున్న పశువుల పాకలోకి వెళ్ళండి. ఎంత భాగ్యము! ఇది చాలయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చల్లగాలిలో చాటులేక నలుమూలన చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో
అది వెళ్ళిపోయింది. పోతులు చిన్నోడా మన మందలన్నీ కట్టేసిరంట్రా. యాడ కట్టేద్దామని అతను కొట్టు దగ్గర పెట్టేసిరా. అసమ్మడి కొట్టి కాదా ఖాళీ ఎందో లేదు నాకేం తెలుసు. అదే కొట్టుకురా పెట్టద్దు నాకు అంటే ఈ రోజు భలే చలిగాను భలే చీకటి గాను ఉందరా చిన్నోడా. అవునుగా కోటయ్య బాగా చలిగా ఉంది వాళ్ళ. చలి కాసుకున్నా. ఇదంతా తగలబడిపోయింది ఏమన్నా స్వామి. ఏంటి ఇదంతా జనాలు మనం కడతారే కావాలా. ఒరే చిన్నోడా పెద్ద బాబు, నిన్నటి నుండి మన ఊరికి జనం వస్తున్నారు పోతున్నారు. ఏంట్రా అబ్బా, ఏం జనవరా ఇస్తే రావట్లేదురా. ఊరు పట్టదనుకో. వాళ్ళు దావీదు వంశురం అంతరా కోటయ్య రాజుగారు ఆజ్ఞ చొప్పున వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటా వచ్చారంట కోటయ్య. దావీదు ఈ బెత్లెహేం వాడే కదా, అందుకే కాబోలు. అయినా కానీ రాజుగారంటే పాటించాలి కదరా. ఒరే చిన్నోడా పెద్ద బాబు, తినటానికి ఏమన్నా తెచ్చారంట? నేనైతే పన్నోడుతో పాపం కొట్లో సుఖోడి తీసుకొచ్చాను కోటయ్య. పాపయ్యం అంటే మా చెన్ను రమ్మలే. అయితే ఏం తెచ్చావురా? సుఖోడిని తీసుకొచ్చాను కోటయ్య. నువ్వేం తీసుకొచ్చా? మన స్వీట్ వాళ్ళ ఇంట్లో స్వీట్లు తెచ్చేసిందయ్యా. అరే చిన్నయ్య పెద్ద బాబు, పొద్దుపోయింది బాగా. ఒకసారి మీరు మందం చూసిరండి రా, నేను పడుకుంటాను. కోటయ్య సీనుగా గొడుగు బాగానే ఉండేరా. అయితే కొంచెం రండిరా. ఏంటా టైం అయిపోయింది. తెద్దాం రండిరా. చిన్నయ్య పెద్ద బాబు, బాగా పొద్దుపోయింది. సరేలే. అట్టాగా ఉండాలి అన్నదమ్ములు.
చల్లకొందరా కోటయ్యా ఏ కోటయ్యా ఎట్లా కొంత సార్ లేడు సాయా కోట లేదు సోలే ఒరే చిన్నోడా, అది నిన్న నా పంచి ముంచుకుని ఆరేసుకున్నాను రా. అది గాలి కొట్టుకుని పొదుకోని ఆరకుండా. అది అది అదే తలకి తల మెడుతుందిరా నువ్వు లేదు సామి అది తలకి మెడుతుంది తల మీద తెల్లగా లేదు ఏం లేదు పనుకోరా సమయమే ఊరే పోతారాదు హలో, ఏం లేదు పడుకోండి రే చిన్నోడా. పెద్దవాళ్ళు పడుకోండి. అదే వెయ్యి పోతున్నారా నీకు తల్లి కొలలారా భయపడకుడి, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. కొలలారా మీరు వెళ్ళి చూచి ఆనందించండి. గొల్లలారా ఇక నేను వెళ్ళి వచ్చేదను. వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారా, సంతోషరా? మీ మిమ్మకు లైట్లు వెలుగుతున్నాయిగా, తెచ్చారా? నిశ్శబ్దం, ఇంత నిశ్శబ్దం, క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సకల చరాచర సృష్టి సమాధానము. ఏమన్నా పాటకు వేయండి. ఆహా, ఏమి శుభవార్త చెప్పారో చూడండి రా చిన్నోడా పెద్ద బాబు. మనకు ఎంత అద్భుతం, మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. మనం భయపడక్కర్లేదు ఇక. మనం ఈరోజు మనకే కాదురా ప్రపంచానికి ఆనందకరమైన రోజు అంటరా. ఒరే చిన్నోడా, ఒరే రాంకోటి, అందరికీ మన కరుకు పుట్టిన ఆ రక్షకుణ్ణి బాబు వెనకరమ్మా వాళ్ళు చూస్తారు. కెమెరా చూస్తున్నాడండి. రే అరే బుజ్జిగా పైకి ఫోటోలు తీరారండి. రక్షకుండు పుట్టాడు, చుచ్చిని పోగొట్టాడు, పాకలోన పుట్టినంత పండులాంటి చూశాడు. వెళ్ళి చూద్దాం తమ్ముడు, మన వెళ్ళి చూద్దాం తమ్ముడు, వెళ్ళి చూద్దాం తమ్ముడు, మన వెళ్ళి చూద్దాం తమ్ముడు. పోగొట్టాడు, పాకలోన పుట్టినంత
మిగిలిన అయ్యా మేము గొర్రెలు కాపాడలేము. నాకే ఈ రాత్రి వేళ గొర్రెల మంది కాల్చుండగా ఒక తార తగదాగా నడిచిపోయి అందులో నుంచి ఒక దోత దిగి వచ్చి యేసు పుట్టిన సంగతే మాకు తెలియపరిచింది. అందుకే మేము దర్శింపవచ్చాం. ఆనందంతోనే వచ్చి ఆ రక్షకుడిని కనులారా చూసి ఆనందిస్తాము. దోషులు పట్టారండి. బాగా యేసు చూసి కనులారా ఆనందిస్తాం. బాలయేసు ఎక్కొచ్చు కదా ఏదైనా పడతా చిన్నపిల్లలు ఉంటే బాగుండేది. మా జీవితాలు ధన్యమైనవి ప్రభు. అమ్మ మరియమ్మ తల్లి, అయ్యా యేసేపు, ఇంకా మేము వెళ్ళి వచ్చేదాము. వద్దులే ఆడ మా జీవితాలకి గొప్ప చాలు. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు తరతరములకు యుగ యుగములకు కలుగునుగాక. అదే ఈ శుభవార్త మా నాలుగు మొత్తం చాటి వేసి మొత్తం ఏం కదలే అమరేంద్ర బాహుబలి గారు పెద్దదేవా. జై మాయిపోతాను. మహామంత్రి, మన యూదా సామ్రాజ్యంలోని ప్రజలంతా క్షేమముగా ఉన్నారు కదా? మన రాజ్యంలోని ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మంత్రి, శబాష్. మంచి మాటలు పలికితివి. నా హృదయం ఎంతో ఆనందముగానున్నది. ఎందుకు
మహారాజులకు ప్రణామం. మామూలు పడుతున్నట్టుంది. జ్ఞానులట నీకోసం ఎదురు చూస్తున్నారు. వారిని ప్రవేశపెట్టమంటారా? అటులైనచో వారిని వెంటనే ప్రవేశపెట్టుము. ఏ రోజు మహారాజులకు ప్రణామములు. ఎవరు మీరు? మీ నామధేయములేమిటి? తూర్పు దేశము జ్ఞానులము. జ్ఞానులము. నా పేరు జాఫర్. మేము ఖగోళ శాస్త్రజ్ఞులము. మేము శాస్త్ర ప్రావీణ్యము గలవారము. నా పేరు మిల్కియా. రాజా గ్రహాలు ఆకాశ నక్షత్రాలు చూసి పరిశోధన చేసి వాటి వాటి ప్రభావం బట్టి ఏం జరుగుతుందో చెప్పగలం రాజా. నా పేరు బెల్తెషాజరు. గగనములు గొప్ప కాంతివంతమైన తారను చూసి ఆశ్చర్యపోయి దాన్ని వెంబడించే వచ్చాము. అది ఒక మహాత్ముడు పుట్టే అయి ఉండాలి, లేదా ఒక మహాత్ముడు చనిపోయినా ఉండాలి. లేకపోతే అలాంటి నక్షత్రాలు పుట్టుకురావు. ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చాం ప్రభు. గగనములో తారను చూసి మేము పయనించుతూ వచ్చాము. ఈ ఎంతైన తార చూసి మేము ఆనందభరితులమై వచ్చాము. అలాంటి తార ఎక్కడనో ఎప్పుడునో మేము పుట్టినప్పటి నుండి చూడలేదు. ఈనాడు ప్రథమముగా చూసితిమి మహారాజా. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలని గ్రహాలు ఎన్ని ఉన్నా కానీ ఆ తార ఈ లోక రక్షణార్థమై రక్షించే రక్షకునికి సాదృశ్యం ఉందని ఆ తార ప్రయాణించిన మార్గంలోనే మేము ప్రయాణమై వచ్చాము. మీకేమైనా ఆ జాడలు తెలిసి ఉందనేమోనని వచ్చాము ప్రభు. అటులనా? ఆశ్చర్యముగా ఉన్నదే. మీరంటున్న మాటలు క్రొత్తగా ఉన్నవే. సరే, ఆసీనులు కండు. రాజులకు ప్రణామం. మహామంత్రి, వింటివా? వీరంటున్న మాటలు క్రొత్తగాను బహు ఆశ్చర్యముగాను ఉన్నవి. వింటిని ప్రభు, వింటిని. ఆలోచిస్తూ ఉంటిని. ఆలోచనలోనే పోయారు. ఎవరక్కడ? మన ఆస్థానములోని శాస్త్రులను పండితులను వెంటనే ప్రవేశపెట్టుము. మంచిది శాస్త్రులారా, మంచిది కవిలారా, ఆశీనులు కండు. చూడండి,
మీరు వేదాలు ఎరిగిన మేధావులు, ఏదైనా చెప్పగల సమర్థులు. మీ గ్రంథాలను పరిశీలించి యూదులకు రాజు ఎక్కడ పుట్టునో పరిశీలించుడి. ఉన్నది ప్రభు, ఉన్నది. ఉన్నదా? ఎక్కడ? ఏ ప్రాంతంలో? త్వరగా చెప్పండి, తడువు చేయక చెప్పండి. శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశపు బెత్లెహేములోనే. ఏమిటి? మన ప్రక్కన ఉన్న చిన్న పాలస్తీనా బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. పండితులారా, మీరేమందరు? మీ గ్రంథాలను పరిశీలించి చెప్పండి. ప్రభు, వేల సంవత్సరాల క్రితమే లోకరక్షణార్థమై యూదులకు రాజు పుట్టునని ప్రవచనాలలో ఉన్నది రాజా. ఏమిటి? ఆశ్చర్యంగా ఉన్నదే పండిత వర్య. రాజా, యూదాదేశపు బెత్లెహేములోని యూదా ప్రధానులలో స్వల్ప గ్రామమైన బెత్లెహేము నుండి రాజు పుట్టునని మన మత గ్రంథాలలో ఉన్నది రాజా. తక్షణమే అధికారం ఆజ్ఞాపించి విషయం ఏమిటో కనుగొంటను. శాస్త్రవర్య, పండిత వర్య, ఇక వెళ్ళి రండు. చిత్తం ప్రభు, మేము వెళ్ళి వచ్చేదము. చూసారా జ్ఞానులారా, మీరు విన్నది భావితరాలకు చూపినది నిజమేనన్నమాట. ఇప్పుడు వెళ్ళిన శాస్త్రులు పండితులు చెప్పినది నిజమేనన్నమాట. సరే, మీరు వెళ్ళిరండి. ఆగండి ఆగండి జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యూదులకు పుట్టిన రాజును బాలుని దర్శించి మేమును పూజించినట్లు మాకును వర్తమానము తెండు. అలాగే చిత్తం ప్రభు. క్షేమముగా వెళ్ళి రండు. మంత్రి, వారు చెప్పినది విన్నావు కదా? వారు చెప్పిన కాలమాన ప్రకారం మన యూదా సామ్రాజ్యంలోని 2 సంవత్సరాల తక్కువ గల మగ శిశువులను వధించి ఆ వేడి వేడి రక్తంతో మన కత్తులను కడగండి. ఇదే నా ఆజ్ఞ. వెళ్ళండి. చిత్తం మహాప్రభు. నేను కూడా రండి. యూదులకు రాజు పుట్టాడట, యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడట. అది నేనుండగా. అరే 500 మాకు పెట్టరా బాబు. ఇదంతా కళ కళ. ఒకవేళ వాడు పుట్టి పెరిగి పెద్దవాడై ఎడ్డుల రాజ్య పాలన చేయను మేము చూచెదా. ఇప్పుడే వెళ్ళి వాడిని ఖండాలుగా చీల్చి కాకులకు గద్దలకు ఆహారముగా వేసేదా. కంటలతో కొండలు ఎడార్లు దాటి మేము వచ్చేతిమి. నేనా పేరు బంగారము, ఈతి పాదుడైన ప్రభు. నేనా పేరు సామ్రాణిని, పాచుడైన ప్రభు. నేనర్పించు బోళమును కొండలు ఎడారులు
ఫైర్ వేసాడు. మేము అర్పించు పాలు, గొర్రె పిల్ల, నేను అర్పించు జున్ను. జో లాలి జో జో